ఐపీఎల్ 2024 మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాకులో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఐపీఎల్ 2024కు పలువురు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వారిలో మహమ్మద్ షమి చాలా ముఖ్యమైన ఆటగాడు. ఈ భారత స్టార్ బౌలర్ 2023 సీజన్లో అత్యధిక వికెట్లు తీశాడు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో చీలమండ గాయం కావటంతో ఇటీవలే లండన్లో షమీకి శస్త్రచికిత్స జరిగింది. గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న షమీ గురించి ప్రకటన రాలేదు కానీ ఐపీఎల్ 2024కు ఆడటం లేదని బీసీసీఐ ఇచ్చిన సమాచారంతో తెలుస్తోంది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ మాథ్యూ వేడ్ మార్చి 25న టైటాన్స్తో జరిగే మొదటి మ్యాచ్లో ఆడాడు. అతను మార్చి 21 నుండి 25 వరకు టాస్మానియా తరపున షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరంగా కానున్నాడు. అయితే ఐపీఎల్ 2024కు మాత్రం దూరంగా ఉంటాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్కు ఇది మరో ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇక టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్ దేశవాళీ సీజన్కు ముందు పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ 2024 నుంచి వైదొలగాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సూచించడంతో మార్క్ వుడ్ కూడా ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్లోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు. ఈ ఫిబ్రవరిలో క్యాన్రిప్స్ శస్త్రచికిత్స చేయించుకున్న భారత్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వరుసగా ఐపీఎల్ రెండో సీజన్కు దూరమయ్యాడు. 2024 రంజీ ట్రోఫీ సందర్భంగా అతడు గాయపడ్డాడు. కాబట్టి అతని స్థానంలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఇంకా ప్రకటించలేదు. అలాగే ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024 నుండి వైదొలిగాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 2 బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ను అతని స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేర్చుకుంది. అదేవిధంగా న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డెవాన్ కాన్వే ఇటీవల బొటనవేలు గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను కోలుకోవడానికి 8 వారాల వరకు ఆటకు దూరంగా ఉంటాడని భావిస్తున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆటగాడిని టీంలోకి తీసుకోనుందని సమాచారం. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2024 నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. భారత్తో జరిగిన 5 టెస్టుల మ్యాచ్ల సిరీస్ నుంచి కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ అమ్మమ్మ చనిపోయిందని, తన కుటుంబంతో ఉండాలనుకుంటున్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాబట్టి గత వేలంలో అతని తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్థానంలో తీసుకునే మరో ప్లేయర్ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటివరకు ఇంతమంది స్టార్స్ ఐపీఎల్ 2024 నుండి అఫీషియల్గా తప్పుకోగా ఈ సీజన్ ప్రారంభమయ్యేలోపు మరికొందరు ఆటగాళ్లు దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.